ఆధునికం వైపు పరుగులు పెడుతున్న నేటి సమాజంలో మానవత్వానికి చోటు ఉందా? అదే మానవత్వం ఉంటే మనం ఒకరిని వాహనంతో ఢీకొని వారు ప్రమాదంలో రోడ్డుపై పడ్డా వారిని చూడకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోతామా? ఇదంతా ఎందుకు అంటున్నానంటే, మహారాష్ట్రలోని బుల్దాన్ జిల్లాలో ఈరోజు ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కకు నడిచి వెళ్తున్న పాదచారుణ్ణి, అంటే ఒక వృద్ధుణ్ణి నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఒక కారుతో వేగంగా ఢీకొని కారును ఆపి దిగి ఇలా అలా చూసి మళ్ళీ కారు తీసుకెళ్ళిపోయిన ఆ యజమాని గురించి ట్విట్టర్ వేదికగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక వీడియోని షేర్ చేశారు. అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచమంతా ఆధునిక సమాజం వైపు పరుగులు పెడుతూ మానవత్వాన్ని మర్చి మనుషుల ప్రాణాలను గాల్లో కలుపుతుందని ఆయన ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఎక్స్లో షేర్ చేశారు. ఆ దృశ్యాలంటో మనం CCTVలో రికార్డ్ అయిన వీడియోను ఇప్పుడు చూద్దాం. రహదారి పక్కన వెళ్తున్న ఒక వృద్ధుణ్ణి నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఒక కారు యజమాని వేగంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు ఎగిరి రోడ్డు పక్కన పడ్డాడు. ఆ కారు యజమాని వాహనాన్ని కాస్త ముందుకు తీసుకెళ్లి ఆపి కారు దిగి అటు ఇటు చూసి మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు. నిర్లక్ష్యపు డ్రైవింగే కాక ప్రమాదం జరిగిన ఆ వృద్ధుణ్ణి పట్టించుకోక వెళ్ళిపోవడంతో ఈ ఘటనను షేర్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగే కాక మానవత్వం మరిచి మనుషులు నేటి సమాజంలో అమాయక ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దాన్ జిల్లాలో జరిగింది.